హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ శాంతి శివ వ్లాగ్. ఏంటి బ్యాక్‌గ్రౌండ్ చేంజ్ అయింది అని చూస్తున్నారా? సో, నేనైతే డెలివరీ కోసం అని చెప్పేసి అత్తమ్మ వాళ్ళ ఈ ఊరు అయితే వచ్చేసాను. సో, ఇప్పుడు ప్రెజెంట్ అయితే మా వదిన వాళ్ళ ఇంట్లో ఉన్నాననమాట. అండ్ ఎస్పెషల్లీ ఈరోజు వీడియో ఏంటి అంటే నేను ఇంతకుముందు అంటే నా జర్నీ గురించి చెప్పుకుంటూ వచ్చాను కదా! అంటే నా చైల్డ్‌హుడ్ నుంచి కూడా 10థ్ వరకు నా జర్నీ ఎలా ఉండింది అని, ఆ తర్వాత ఇంట్లో నేను ఎలా ఉండేదాన్ని, అవన్నీ కూడా ఎపిసోడ్స్ వైస్ చేసుకుంటూ వస్తున్నాను. సో, ఇది వచ్చేసి థర్డ్ ఎపిసోడ్ అనమాట. మీలో ఎవరైనా ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే నేను ఐ కార్డ్స్‌లో ఇస్తాను లేదా ఎండ్ కార్డ్స్‌లో ఇస్తాను చూసేసేయండి. అండ్ నా 10థ్ అయిపోయిన తర్వాత ఇంటర్ నుండి డిగ్రీ వరకు కూడా నా జర్నీ ఎలా ఉండిందని చెప్పేసి నేనైతే ఈ వీడియోలో చెప్తాను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే 10థ్ వచ్చేసి 75 మార్క్స్‌తో అయితే నేను పాస్ అయ్యాను. పాస్ అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఏంటి అని చూసినప్పుడు ఇంటర్‌లో మనం ఏ గ్రూప్ తీసుకోవాలి, ఎక్కడ జాయిన్ అవ్వాలి అని చెప్పేసి ఒకటే టెన్షన్ ఉండింది. బట్ నాకైతే ఎవరు సజెస్ట్ చేయలేదు. కొంతమంది సజెస్ట్ చేశారు. బట్ నాకనిపించింది ఏంటంటే ఏ గ్రూప్ తీసుకోవాలి అనుకున్నప్పుడు నాకు సబ్జెక్ట్స్‌లలో ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టమో దానికి సంబంధించిన గ్రూప్ తీసుకోవాలని అయితే అనుకున్నాను. ఆహ్, సో, నాకు సైన్స్ అంటే బాగా ఇష్టమనమాట. అందుకని నేను ఇంటర్‌లో అయితే బైపీసీ తీసుకుందామని డిసైడ్ అయ్యాను. ఆహ్, సో, డిసైడ్ అయ్యి ఇంకా భద్రాచలంలో అనమాట. భద్రాచలంలో గర్ల్స్ జూనియర్ కాలేజీ ఉండింది. గవర్నమెంట్ కాలేజీ. సో, దాంట్లో అయితే నాకు సీట్ వచ్చింది. బైపీసీలో జాయిన్ అవుదామని చెప్పేసి వెళ్ళాను. బట్ అప్పటికే సీట్లు ఖాళీగా లేవనమాట. ఫిలప్ అయిపోయినాయి. సో, అక్కడ కొంతమంది సజెస్ట్ చేసిన విషయం ఏంటి అంటే ఆహ్, ప్రస్తుతానికి మీరు వేరే గ్రూప్ తీసుకోండి. తర్వాత అంటే కొన్ని రోజులు అయిన తర్వాత చాలామంది ఆహ్, స్టూడెంట్స్ మానేస్తారనమాట. మానేసిన తర్వాత సీట్లు ఖాళీ అవుతాయి. అప్పుడు మళ్ళా మీరనుకున్న గ్రూప్‌లో మీకు నచ్చిన గ్రూప్‌లో మీరు వెళ్లి జాయిన్ అవ్వచ్చు అనంటే ఆహ్, సరే ఈ ఆప్షన్ ఏదో బావుందనుకున్నాను. అనుకోని అప్పటి వరకైతే ఏదో ఒక గ్రూప్‌లో జాయిన్ అవుదామని చూసినప్పుడు నాకైతే ఎంఎల్‌టీ నచ్చిందనమాట. ఎంఎల్‌టీ అంటే మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అనమాట. సో, అది వచ్చేసి మెడికల్ సైన్స్‌కి సంబంధించింది. సో, ఆ గ్రూప్‌లో అయితే జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత వాళ్ళన్నట్టుగానే కొంతమంది అంటే కొన్ని రోజుల తర్వాత ఒక 15, 20 డేస్ తర్వాత కొంతమంది స్టూడెంట్స్ అయితే మానేశారు. అంటే మానేసిన తర్వాత సీట్లు ఖాళీ అయిపోతాయి గదా! అలానే బైపీసీలో సీట్లు ఖాళీగున్నాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళుంటే అందులోకి జాయిన్ అయిపోవచ్చు అనంటే, ఇగ నాకప్పుడు ఎందుకో వెళ్ళాలనిపించలేదనమాట. ఎందుకంటే అప్పటికే ఆహ్, కొంతవరకు సిలబస్ కొంతవరకు సిలబస్ అయిపోయింది. అంటే చెప్పడం అయిపోయింది. తర్వాత నాకెందుకో బైపీసీ కంటే గూడా ఎంఎల్‌టీనే నచ్చిందనమాట. ఆహ్, మాకొచ్చేసి 4 గ్రూపులుంటాయి. సారీ 4 సబ్జెక్టులుంటాయి. ఆహ్, అదొచ్చేసి అనాటమీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ తర్వాత ఎనాటమీ, పాథాలజీ. సో, 4 సబ్జెక్టులుంటాయన్నమాట. ఈ 4 సబ్జెక్టులు గూడా బయట నుంచి డాక్టర్సొచ్చి మాకు లెసన్స్ చెప్పేవాళ్ళు. సో, నాకది బాగా నచ్చింది. సో, నేను ఆ గ్రూప్‌లో జాయిన్ అయిన తర్వాతనే నాకు డాక్టర్ అవ్వాలి అనే అంబిషన్ అయితే పెరిగిందనమాట. నాకు సబ్జెక్టులు చాలా బాగా నచ్చాయి. సో, అందువల్ల ఏంటంటే నేను మళ్ళీ బైపీసీలోకి ఎళ్ళలేదు. ఎంఎల్‌టీలోనే కంటిన్యూ అయిపోయాననమాట. ఆహ్, ఇంకా తర్వాత ఇంకా ప్రాక్టికల్స్ ఉంటాయి గదా! ప్రాక్టికల్స్‌కి గూడా గవర్నమెంట్ హాస్పిటల్‌కి తీసుకెళ్ళి మాకు ల్యాబ్స్‌లలో ప్రాక్టికల్స్ చేపిచ్చేవాళ్ళు. అదంతా గూడా నాకు బాగా నచ్చింది. అంటే ఆ గ్రూప్ మీద ఇంట్రెస్ట్ వచ్చేసిందనమాట. సో, అందుకని జెప్పేసి నేను మళ్ళీ బైపీసీలోకైతే వెళ్ళలేదు. అదే గ్రూప్‌లో కంటిన్యూ అయిపోయాను. ఆహ్, ఇంకా అదే టైంలో మాకు అంటే పేషెంట్స్ నుండి బ్లడ్ ఎట్లా తీసుకోవాలి, టెస్ట్ ఎట్లా చేయాలి, మన బ్లడ్ గ్రూప్ ఎట్లా తెలుసుకోవాలి, ఇవన్నీ కూడా మాకు ప్రాక్టికల్‌గా నేర్పించారనమాట. అదే టైంలో మేము ఇంటర్ ఉన్న టైంలోనే. సో, నాకదంతా గూడా చాలా నచ్చింది. ఆహ్, అంటే డాక్టర్ ప్రొఫెషన్ మీద నాకు రెస్పెక్ట్ పెరిగిందనమాట. సో, నాకు అప్పుడు అనిపిస్తుండే అంటే డాక్టర్ అవ్వాలి అని చెప్పేసి. ఆహ్, సో, అలా నేను అదే గ్రూప్‌లో కంటిన్యూ అయిపోయాను. అండ్ ఇంకొకటేంటంటే ఆహ్,
యాక్టివిటీస్ కూడా చేపించేవాళ్ళనమాట. యాక్టివిటీస్ చేపించేవాళ్ళు. చాలా ఏమంటారు ఎస్సే రైటింగ్ అవి ఇవి ఉంటాయి గదా! అవి గూడా నేను పార్టిసిపేట్ చేసేదాన్ని వాటిలలో గూడా. ఒకసారి ఏమైంది అంటే ఆహ్, ఎస్సే రైటింగ్ పోటీ అనమాట. ఎస్సై రైటింగ్ పోటీ ఎవరితోనంటే అదే డిగ్రీ వాళ్ళతోని. డిగ్రీ, ఇంటర్ స్టూడెంట్స్‌కి సంథింగ్ నాకు ఎగ్జాక్ట్‌గా టాపిక్ గుర్తులేదు. ఇట్లానే పర్యావరణ రక్షణ గురించి ఒక టాపిక్ ఇచ్చి దాని మీద ఎస్సే రైటింగ్ రాయాలనమాట. సో, దాంట్లో నేను పార్టిసిపేట్ చేశాను. ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఎందుకు అంటే డిగ్రీ వాళ్ళతో నేను ఆ టైంలో ఇంటర్ చదువుకుంటున్నాను. డిగ్రీ వాళ్ళతో పోటీ పడి రాయాలి కదా! సో, అన్ డిగ్రీ వాళ్ళతో పోటీ పడి రాసినప్పుడు నాకు ఫస్ట్ ప్రైజ్ వస్తే వాళ్ళు నాకు డిక్షనరీ ఇచ్చారనమాట. పెద్ద డిక్షనరీ ఫస్ట్ ప్రైజ్ కింద. సో, నాకు అదొక మెమరీ అనమాట. గుడ్ మెమరీ. ఆహ్, హ్యాపీ మెమరీ అని చెప్పాలి. ఆహ్, అలా నేను చాలా యాక్టివిటీస్‌లో గూడా పార్టిసిపేట్ చేసుకుంటూ ఉండే నేను. ఇంకా ఇంటర్ టైమ్‌లో బ్యాడ్ థింగ్ ఏంటంటే, అంటే నేను బ్యాడ్‌గా ఫీల్ అయిన విషయం ఏంటంటే, ఆహ్, నేను ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడే నా మొఖం మీద పింపుల్స్ అనమాట. చాలా ఘోరంగా అంటే ఘోరంగా పింపుల్స్. ఎట్లా అంటే అవి చూడ్డానికి పింపుల్స్ లాగా లేదు. పెద్ద పెద్ద కురుపుల్లాగా వచ్చేసాయన్నమాట. ఆహ్, సో, నాకు ఏంటంటే నా నా ఫేస్ నా ఫేస్ నేనే చూడ్డానికి భయపడేదాన్ని. పింపుల్స్ లాగా కాకుండా ఏదో పెద్ద పెద్ద కురుపులున్నట్టుగా ఉంటుండే అనమాట. నాకు అది దాన్ ఏమంటారు వాటితో నేను 2 ఇయర్స్ బాధపడ్డాననమాట. అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినప్పుడు నాకు ఆ పింపుల్స్ స్టార్ట్ అయ్యాయి. తర్వాత సెకండ్ ఇయర్ ఎండింగ్‌లో తగ్గిపోయాయి. 2 ఇయర్స్ వరకు ఉన్నాయన్నమాట. సో, నాకు ఆ టైంలో ఆహ్, మా ఫ్రెండ్స్ నేను వాళ్ళని ఎప్పటికీ మర్చిపోలేను. ఇద్దరి పేర్లు గూడా సమ్మక్క అనమాట. సమ్మక్క వాళ్ళ పేరు. ఇద్దరు గూడాను. ఇద్దరి పేర్లు సమ్మక్కనే. సో, వాళ్ళు నాతో ఫ్రెండ్‌షిప్ చేశారనమాట. ఆ టైంలో ఏంటంటే, నా ఫేస్ నాకే చాలా అసహ్యంగా అనిపిచ్చేది. అంటే భయంకరంగా అనిపిచ్చేది. సో, నాతో ఎవరు ఫ్రెండ్‌షిప్ చేసేవాళ్ళు గాదు. కానీ వాళ్ళు నాతో ఫ్రెండ్‌షిప్ చేశారు. వాళ్ళెట్లా అంటే, మా ఫ్రెండ్‌షిప్ కాస్త ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిపోయాం. సో, ఇప్పుడైతే. సో, అంత ఎక్కువ లైక్ చేసేవాళ్ళు నన్ను వాళ్ళు. సో, వాళ్ళని ఇప్పటికి గూడా నేను మర్చిపోలేననమాట. సో, అలా అయితే 2 ఇయర్స్ అయిపోయింది. నా ఇంటర్మీడియేట్ అలా అయిపోయిందనమాట. నెక్స్ట్ డిగ్రీ వచ్చేసరికంటే డిగ్రీ ఎక్కడ జాయిన్ అవ్వాలి అని ఆలోచించినప్పుడు మా ఫ్రెండ్స్ కూడా ఖమ్మంలో ఎస్ఆర్ఎన్ బీజీఎన్ఆర్ కాలేజీ అనమాట. చాలా పెద్ద కాలేజీ. ఆహ్, చాలా బావుంటదనమాట. ఆ కాలేజ్‌లో అయితే జాయిన్ అయ్యాము. మా ఫ్రెండ్స్ కూడా నేను ఇంకా మా ఫ్రెండ్స్ అక్కడే జాయిన్ అయ్యాము. సేమ్ గ్రూప్ తీసుకున్నాం అందులో గూడా అనమాట. బయోకెమిస్ట్రీ గ్రూప్ అయితే తీసుకున్నాము. సో, నా డిగ్రీ టైమ్‌లో కూడా చాలా బ్యాడ్ అండ్ హ్యాపీ మెమోరీస్ అయితే ఉన్నాయి. ఆహ్, ఆహ్, హ్యాపీ మెమోరీస్ అంటే గుడ్ మెమోరీస్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి కాలేజ్, తర్వాత మంచి గ్రూప్, మంచి ఫ్రెండ్స్, తర్వాత కాలేజ్‌లో ఎన్‌సీసీ గూడా రన్ చేస్తున్నారనమాట. ఎన్‌సీసీలో గూడా నేను జాయిన్ అయ్యాను. ఎన్‌సీసీలో జాయిన్ అయిన తర్వాత నేను దాంట్లో కంటిన్యూ కాలేకపోయాను. అంటే 1 ఇయర్ వెళ్ళాను. బట్ యాక్చువల్లీ అది 2 ఇయర్స్ అంటే 2 ఇయర్స్ పార్టిసిపేట్ చేస్తేనే సర్టిఫికేట్ వస్తది ఎన్‌సీసీలో. బట్ నేను 1 ఇయరే ఉన్నాననమాట. ఇంకా సెకండ్ ఇయర్ నేను దాంట్లో కంటిన్యూ కాలేకపోయాను. ఎందుకంటే ఇంకా ఇంకోటేంటంటే ఆహ్, అప్పటి వరకు నా ఇంటర్ అయిపోయేంత వరకు గూడా కో ఎడ్యుకేషన్ లేదు కాబట్టి సడెన్‌గా డిగ్రీకొచ్చేసరికి కో ఎడ్యుకేషన్. అందుకని జెప్పేసి కొంచెం షైగా ఫీల్ అయ్యేదాన్ని. కో ఎడ్యుకేషన్ అంటే షైగా అనిపిచ్చేది. బట్ పర్లేదు. ఏమంటారు అలవాటయిపోయిందనమాట కొన్ని రోజులకి. అండ్ ఫస్ట్ ఇయర్ అయితే ఆహ్, ఫస్ట్ ఇయర్ అయితే కొంచెం చదువుకోలేదనమాట. ఒక 2 సబ్జెక్ట్‌లయితే ఉండిపోయాయి ఫస్ట్ ఇయర్‌లో. ఫస్ట్ ఇయర్ అయిపోయే లోపల. తర్వాత ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్‌కొచ్చేసరికంటే నాకు ఆహ్
చాలా అంటే చాలా ఏడ్చేసాననమాట. అంటే ఇంతవరకు మంచిగా చదువుకొని ఇప్పుడేంటి ఇట్లా బ్యాక్‌లాగ్స్ పెట్టుకుంటున్నానని చెప్పేసి చాలా బాధ అనిపిచ్చింది. సో, అందుకనే సెకండ్ ఇయర్ నుంచి మళ్ళీ మంచిగా చదవడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఇయర్ అయితే ఒక 2 సబ్జెక్ట్‌లు బ్యాక్‌లాగ్ ఉండిపోయినాయి. తర్వాత ఇంకా 3 ఇయర్స్‌లో ఇంక మొత్తం ఒకటేసారి కంప్లీట్ చేసేసాననుకోండి. అది వేరే విషయము. సో, అలా అయింది. ఇంకా ఆహ్, ఇంకొకటి నేను అంతవరకు గూడా నా డిగ్రీ వరకు కూడా నా చేతిలో ఫోన్ లేదనమాట. ఆహ్, ఆల్మోస్ట్ మా ఊరు నుంచి ఖమ్మంకి 180 కిలోమీటర్స్ అలా ఉంటది. సో, చాలా దూరం వచ్చేసాననమాట నేను. బట్ అయినా కానీ నా చేతిలో అయితే ఫోన్ లేదు. అంటే ఇంట్లో వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వాలి అంటే ఆ టైంలో ఎస్టీడీ బూత్స్ అవి ఉంటుండే గదా! సో, వాటిలలోనే ఫోన్ చేస్తుండే. ఫోన్ అయితే లేదనమాట. నా డిగ్రీ వరకు గూడా అంటే నాకు లేదు. వేరే వాళ్ళకి మా ఫ్రెండ్స్‌కి గూడా ఉండింది. బట్ నాకైతే లేదనమాట. నేనేమన్నా ఎవరికైనా ఫోన్ చేయాలి అంటే గూడా మా ఫ్రెండ్స్ దగ్గర అడిగి చేసేదాన్ని. లేదు అంటే ఎస్టీడీ బూత్స్ నుండి చేసేదాన్ననమాట. ఆహ్, అట్లా అట్లా నా సెకండ్ ఇయర్ అంటే డిగ్రీ సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు ఫస్ట్ నా చేతిలోకి ఫోనొచ్చింది. అది గూడా ఏంటంటే కొన్న ఫోన్ గాదనమాట. యాక్చువల్లీ అమ్మ వాళ్ళకి సామ్‌సంగ్ చిన్న డబ్బా ఫోను అది దొరికిందంట ఊర్లో. అది ఎవరిదో కూడా తెలీదు. అంటే ఎవరిదో వచ్చి అడుగుతారేమో ఎవరైనా ఫోన్ పోయింది అని చెప్పేసి ఎవరైనా వస్తే ఇచ్చేద్దామని జెప్పేసి చూసారు. బట్ ఎవరు రాకపోయేసరికంటే ఇంకా వాళ్ళే యూజ్ చేస్తుండే. ఆ టైంలో ఇంకా నేను నేను దూరంగా ఉన్నాను కదా! అని జెప్పేసి నాకైతే ఆ ఫోన్ ఇచ్చేసారనమాట. చిన్న డబ్బా ఫోన్. అదే ఫస్ట్ ఫోన్ అనమాట నాకు. కొన్నది గూడా గాదది. సో, ఫైనాన్షియల్‌గా గూడా చాలా స్ట్రగుల్ అయితే అయ్యాము. ఆహ్, ఒక్కొక్కసారి అంటే హాలిడేస్‌కి ఇంటికెళ్ళడానికి కూడా చార్జెస్ ఉండకపోతుండే. ఇంకా మా ఫ్రెండ్స్ పెడుతుండే నాకు చాలా హెల్ప్ చేస్తుండే మా ఫ్రెండ్స్. ఇంకా వాళ్ళ ఇంటికి ఎళ్తుండే నేను చాలా సార్లయితే. అలా నేను ఫైనాన్షియల్‌గా గూడా చాలా స్ట్రగుల్ అయ్యాను. ఆ తర్వాత డిగ్రీ అలా అయిపోయింది. అయిపోయిన తర్వాత కూడా ఆహ్, నా చేతిలో ఒక రూ. 500 లేనందున నేను పీజీకి అప్లై చేయలేకపోయాననమాట. డిగ్రీ అయిపోయిన తర్వాత అందరూ పీజీకి అప్లై చేస్తున్నారు మా ఫ్రెండ్స్ కూడాను. అప్లై చేద్దామంటే నా దగ్గర రూ. 500 అంటే అప్లికేషన్ కోసం అడుగుతారు కదా! అప్లికేషన్ కోసము ఒక 500 నా దగ్గర లేవని చెప్పేసి నేను ఆ రోజు అప్లికేషన్ పెట్టలేదు. సో, అక్కడికే నా చదువయితే ఆగిపోయింది. ఆహ్, ఆ రోజు ఎలానో అడ్జస్ట్ చేసి ఒక 500 పెట్టి అప్లై చేసి ఉంటే మేబీ పీజీ నేను చదువుకునేదాన్నేమో. బట్ నా చేతిలో ఆ రోజు 500 లేవని చెప్పేసి నేను అప్లికేషన్ సరే ఇప్పుడొద్దులే దొరికిన అంటే మనీ మనీ ఉన్నప్పుడు అప్లై చేసుకుందాం అని చెప్పేసి ఆ క్షణం నేను ఆగిపోవడం వల్ల ఇంకా నా స్టడీ గూడా అక్కడితోనే ఆగిపోయిందనమాట. సో, అలా నా డిగ్రీ వరకైతే నా జర్నీ ఇలా ఉండింది. అంతలో సమ్మర్ హాలిడేస్ కదా! సమ్మర్ హాలిడేస్‌కి ఇంటికెళ్ళిపోయాను. అండ్ ఆ తర్వాత అక్కడి నుంచి నేను వేరే ఈజీఎంఎం అని చెప్పేసి అందులో జాయిన్ అయ్యాననమాట. అది 3 మంత్స్ కోర్స్ ఉంటది. సో, దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంటిల్ దెన్ బై బై. నా వీడియో ఫస్ట్ టైమ్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్‌ని